ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 19వ తేదీన శనివారం రోజున అయితే ఈ వృశ్చిక రాశి వారికి వారి యొక్క నిజ స్వరూపాలు తెలిసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎవరి నిజ స్వరూపం మీకు తెలియబోతున్నాయి. అలాగే వృశ్చిక రాశి వారికి ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏంటి, పరిహారాలు ఏంటి, పూర్తి వివరాలను మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల కింద జన్మించినటువంటి వ్యక్తులని వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహత్పతి కుజుడు. ఇక ముందుగా ఈ వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు చూడటానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. ఈ రాశివారు మిత్రతత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చౌకచక్యంగా ఆలోచించి తెలివిగా అయితే నిర్ణయాలు తీసుకుంటారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ వృశ్చిక రాశి వారికి వీరైతే ఆలోచించి తెలివిగా నిర్ణయాలైతే తీసుకుంటూ ఉంటారు. అలాగే రాశివారు మిత్రతత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా చౌకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఈ రాశివారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావంతో కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తన శక్తి సామర్థ్యం బాగా తెలుసు. మీరు తమ చేయాలి అనుకున్న పని విషయంలో కృత నిశ్చయంతో ఉంటారు. అంటే కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడరు. ఈ రాశివారు క్రమశిక్షణకు ఇష్టపడుతూ ఉంటారు. ఈ విషయంలో నిర్లక్ష్యం అనేది ఉండదు. అలాగే వీరు ప్రతి పనిని కూడా హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సరే సహాయం చేయవలసి వస్తే వీరు అయితే ముందుంటారు. అలాగే రాశివారు కూడా దయ గుణం, దాన గుణం, క్షమ గుణం కలిగి అయితే ఉంటారు. ఎవరికైనా సరే మీరు విశ్వసించిన నుంచి మంచి ఫలితాలైతే ఈ రాశివారు పొందుకుంటారు. వీరు తమకు నచ్చిన వారు ఆపరాధ చేసినప్పుడు క్షమించే కలవారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుకుంటే ఎవరి సాధ్యం కాదు. ఈ రాశివారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశివారు ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేయగల సామర్థ్యం కలిగి ఉంటారు. ఈ రాశివారు వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు వీరు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనప్పుడు కూడా మనస్తత్వం వీరికి ఉంటుంది. అలాగే ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తూ ఉంటారు. వీరిదే గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. 12 రాశులకెల్లా సహనం ఎక్కువ కలిగిన రాశి ఏదంటే ఈ వృశ్చిక రాశి వారు అని చెప్పుకోవచ్చు. అందరికీ నచ్చేలాగా కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి చికాకు ఉన్నా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ నచ్చేస్తారు. ఈ వృశ్చిక రాశి వారు ఎవరితో ఉన్నా వీరి కష్టాలు వదిలేసి పారిపోయే రకం కాదు. అయినా వాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రం కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారు వెనద్దనుకు ఉంటారు. అంటే ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సహాయం చేస్తే గనక వారిని ఏమాత్రం జీవితాంతం వీరు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. మోసం చేయడం గురించి ఎప్పుడు కూడా వీరు ఆలోచించరు. అలాగే వీరు మోసపోరు కూడా. వీరు మోసం చేయడం వీరి వల్ల కాదు అని చెప్పుకోవచ్చు. వీరు స్నేహంగా ఉండేవారికి వీరిని గౌరవించే వల్ల పట్ల ఎంతో విధేయత కలిగితే ఉంటారు ఈ రాశివారు.
అలాగే ఈ రాశివారు చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇతరులు ఏదైనా ఆపదలో ఉంటే గనక ఖచ్చితంగా వీరు సహాయం అనేది చేస్తూ ఉంటారు. ఎందుకని చాలా పేదవారికి కూడా వీరు సహాయం చేసే గుణమైతే వీరిలో అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే అంతటి గొప్పటి మనస్తత్వం అయితే ఈ వృశ్చిక రాశి వారికి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారి వివరాలకి వస్తే గనక ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ 19వ తేదీన శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక ఈ రాశి వారికి వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక వీరు చాలా కాలంగా మీరు సన్నిహితంగా ఉంటూ మిమ్మల్ని గుడ్డిగా నమ్మేస్తున్నటువంటి వ్యక్తులని నిజ స్వరూపాలు బయటపడే అవకాశాలైతే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, కుటుంబ సభ్యుల వల్ల గానీ మీ వాళ్ళ బాగా మాట్లాడుతున్నారు. మీ వెనకల గురించి చెడుగా ప్రచారం అయితే వారు చేస్తూ ఉంటారు. వారి నిజ స్వరూపం మీరుకి తెలియక చాలా రోజులుగా వారిని మీరు గుడ్డిగా నమ్మిస్తూ మీ యొక్క వ్యక్తిగత విషయాలను కూడా అంటే మీ యొక్క పర్సనల్ విషయాలను కూడా వారితో షేర్ చేసుకుంటున్నారు. మీ యొక్క జీవితంలోకి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటూ అటువంటి వ్యక్తుల యొక్క నిజ స్వరూపాలు బయటపడే అవకాశం అయితే ఒక సంఘటన అయితే జరుగుతుంది. దీన్ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంటే మీరు ఇలా వీళ్ళు చేస్తున్నారా అనేది ఒక్కసారిగా అవక్కైపోతూ ఉంటారు ఈ వృశ్చిక రాశివారు. వీరి యొక్క నిజ స్వరూపాలు తెలిసి కూడా ఆశ్చర్యపోతారు. అలాగే దినఫలాల ప్రకారం ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే చాలా కాలంగా ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు కనిపిస్తుందండి. వృత్తి రీత్యా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అంటే ఎటువంటి వృత్తి చేసిన వారైనా కుల వృత్తి కానివ్వండి, ఇంకేమైనా పనులు చేసుకున్న వారైనా దానికి సంబంధించిన కీలకమైన నిర్ణయాలైతే మీరు ఈరోజు తీసుకోబోతున్నారు. ఈ రాశి వారి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సమయం బాగా కలిసైతే వస్తుంది. అంటే ఒక మంచి ఆఫర్ అనేది మీకు రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశి వారికైతే ఈ రోజున ఇలా కనిపిస్తున్నాయండి. ఇక అయితే మీరు ఈ వృశ్చిక రాశి వారు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి శివార్ధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీస పఠించండి. మీ శక్తి మేరకు మీరు ఈ రోజునైతే దాన ధర్మాలు చేయండి. ముఖ్యంగా నువ్వులు దానం చేయండి. ఇలా నల్ల నువ్వులు దానం చేయడం వల్ల మీ యొక్క శని దోషాలు కూడా తొలగిపోతాయి. అపారమైన పుణ్య ఫలితం అయితే మీకు ఖచ్చితంగా లభిస్తుంది. ఆర్థిక స్థితి మీకు గోచారిస్తుంది. అలాగే ఇక ఈ రాశివారు మంచి ఫలితాలైతే పొందుకుంటారు. మీ యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వాటిని అధిగమించే సామరస్యం కూడా మీలో ప్రసాదించమని నిత్యం శివారాధన చేసుకొని మీ యొక్క మనసులో శివ భగవానుడి మీ యొక్క కోరికను ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలాగే వారానికి ఒక్కసారైనా అంటే శివుడు బోలాశంకరుడు కనుక ఆ బోలాశంకరుడికి అభిషేక ప్రియుడు కనుక మీరు వారానికి ఒక్కసారి సోమవారం రోజున శివుడికి అభిషేకం చేయండి. అంటే మీ యొక్క కోరికలు అనేది శివుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అలాగే మీ యొక్క కష్టాలు కూడా ఖచ్చితంగా తీరుస్తాడు. అలాగే మీ యొక్క వ్యాపారం ప్రారంభానికి ఏవైనా ఒడిదుడుకులు కానీ ఆటంకాలు కూడా ఉన్నా కూడా బంధువుల నుంచి అవన్నీ కూడా మీకు మంచిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలాగే రాశి వారికైతే ఈ రోజున ఒక శుభవార్త కూడా అందుతుంది. ఆ శుభవార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. నూతన వస్తువులు కూడా ఈ రోజున మీరు కొనుగోలు చేసే అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇతరుల వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మీరు ఇతరుల జోక్యం చేసుకోవడం వల్ల ఆ నిందలు అనేవి మీపై పడే అవకాశాలైతే ఈ వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. కనుక మీ గోచార ఫలితాలైతే ఈ రోజున ఈ వృశ్చిక రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది. కనుక మీకు జరగబోయేది 100% అయితే రాశికి ఇది.